అరే అరే సరే ఒప్పుకున్నా నేను తప్పు చేసిన నువ్వు నేను నీతో మాట్లాడుతుందామని తీసుకొచ్చిన నిన్ను. తప్పు చేసింది ముందు ఉండాలి ఇప్పుడు కాదు. ఎన్ని పంచాయతీ పెట్టినా వేస్ట్ అన్న. ఇలా నువ్వు ఇంత జల్దీ పంపిస్తా అంత బెటర్. చెప్పి చేస్తున్నావా అన్ని నాకు చెప్పి చేస్తున్నావా అంటే వద్దు దివ్య. ఎందుకు వద్దు అన్న. కొంచెం ఆ కేసు వాపస్ తీసుకోవాలి. నేను ఇప్పుడు ఒకసారి ఇచ్చేసి తీసుకొని నా దోస్తులు వాళ్ళు ఇప్పుడు మీ అన్న ఎట్లయితే బయటికి రానికి ట్రిక్ స్టార్ట్ చేస్తాడు, నేను ఎట్లా పెట్టాలో నేను నా ట్రిక్ చూపిస్తాను. నేను చిన్నపిల్లల ఆటలు అని అంటే ఇచ్చేసాడు అన్న. అట్లా ఒక్క మాట కూడా అది చేయకుండా మాట మీ అన్నకి ఏమన్నా నేను కూర్చుని ఎప్పుడు తీసుకుంటా మంచిగా ఉంటే ఉంటారు. ఇప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఆయనతో ఉంటున్నావు. అయితే ఉంటే నీకేమైతుంది? నీకేమైనా బాగా అవుతున్నా చెప్పు నాకు. అర్థమైతే ఇప్పుడు మీరు మంచిగా అయిపోయారు. నేను నా సైడ్ ఉన్నప్పుడు ఒకలాగా, నా సైడ్ ఉన్నప్పుడు ఒకలాగా మొత్తం రంగులు మారుస్తా. నీకు అర్థమైతుంది? వీళ్ళిద్దరు ఒకటా నువ్వు ఇద్దరు ఒకటా చెప్పు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే. నేను పిచ్చాను మధ్యలో అది చేసినందుకు. వాళ్ళిద్దరు మధ్యలో నువ్వు ఎందుకు వస్తావు అన్న? వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎందుకు రాలేదు అన్న? నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? మరి మంచిగానే మాట్లాడుతున్నా. ఈమెమని ఎట్లా తెలుసానా మాట్లాడుతుంది, తర్వాత మంచిగానే మాట్లాడుతుంది తర్వాత మంచిగానే మాట్లాడుతున్నా. చూడలే ఎప్పుడో ఛానల్ లో తీసేసినప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చుకుంటే ఎలాగ ఉంటుంది. వచ్చేసి ఏంటంటే ఇగో ఈ అమ్మాయి అయితే అందరికి తెలుసు, తిట్లు రానోడు కూడా ఈమె చూస్తే తిట్లు వస్తాయి. అలాంటి పర్సన్ ఈమె నన్ను తీసుకొచ్చి ఏమైందంటే నేను ఏం చేసినా ఏం చేస్తావు, మీ అన్న ఏం చేసిండు, ఎవరు ఏం చేస్తారు. సరే ఈమె నన్ను ఎందుకు తీసుకొచ్చిందంటే ఇలా లాస్ట్ టైం వర్ష ఇలా అన్న మీద కేసు వేసిండు, వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఇలా అన్నం తీసుకెళ్ళిండు. ఇప్పుడు ఈమె హర్షతో నన్ను మాట్లాడమంటాం. ఏం మాట్లాడాలి? మీరు చేసింది ఒక అన్న, నేను కాంప్రమైజ్ కి వచ్చినాను. అరే అరే సరే ఒప్పుకున్నా నేను తప్పు చేసిన నువ్వు నేను నీతో మాట్లాడుతుందామని తీసుకొచ్చిన నిన్ను. తప్పు చేసింది ముందు ఉండాలి ఇప్పుడు కాదు. సరే తప్పు చేసినా ఒప్పుకున్నా. నాకు ముందు లేకుండా తెలివి ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు తెలివి వచ్చిందా? అంతా అయిపోయిన తర్వాత తెలివి వచ్చినా ఏం యూజ్ లేదు. సరే ఇప్పుడు సరే ఎలాగా వచ్చాం కాబట్టి హర్షతో మాట్లాడించచ్చు. ఏం చెప్తూ హర్ష వస్తే ఇప్పుడు హర్ష వస్తే ఏం చెప్తా? కంప్లైంట్ వెనక్కి తీసుకోమంట అన్నాం. కంప్లైంట్ పెట్టింది మా అన్న మీద PS లో. వాళ్ళు పోలీసులు పట్టుకోరు మా అన్నని. సరే నువ్వైతే హర్షం పిలిచి చూడచ్చు. చూద్దాం. ఇట్లా తప్పుగా చేయకూడదు. నీకు తెలియదా అన్న? తెలుసు నీ గురించి. నేనైతే ఈమెనైతే ఛానల్ నుంచి ఎప్పుడో అన్న ఏదో మాట్లాడమంది కాబట్టి వచ్చాను. అన్న నువ్వు మాట్లాడదంటే నేను ఛానల్ నుంచి తీసేస్తాను. నేనేమో తెలియదు నన్ను వస్తాయో నేను మాట్లాడమంటే. హర్షగా అడిగిన ఆల్రెడీ. ఏమో అడిగినా? తప్పు ఫోన్ లో కాదు డైరెక్ట్ చెప్తాను అని వచ్చాను నేను కూడా. నేను అందుకే తీసుకొచ్చిన. నేను ఫోన్ లో చెప్తే అర్థం కాదు, డైరెక్ట్ వస్తే మనం మాట్లాడుకోవచ్చు. అందుకే నేను ఏం చెప్పిన, ఇటు సైడ్ నా సైడ్ ఉండి మాట్లాడు, నా సైడ్ ఉండి మాట్లాడి చెప్పు అని చెప్పి. నీ సైడ్ నేను ఎవరి సైడ్ ఉంటాం కానీ నీ సైడ్ ఉండడానికి నాకు చాలా అన్నం లేదన్నా. నేను ఏం చెప్పినాను చెప్తాను కదా. ఇప్పుడు చూడొచ్చు ఎవరు తప్పు ఎవరు తప్పన్నా? ఇగో సరే మా అన్న తప్పే వచ్చిండు చేసుకున్నా తప్పే. నేను తప్ప నేను అన్నట్లు ఎప్పుడు నేను అనలేదు. సరే ఇగో ఇదంతా కాదు. వర్ష వచ్చిన తర్వాత మాట్లాడన్నా. నువ్వే మాట్లాడు, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మనోడు చెప్తాడు, నువ్వు చెప్తావు. చూద్దాం ఎవరితో. తీసుకోవద్దు. నేనేం చేయాలా? నేనేం చేయలే. నా మీద ఏం చేసిందో అది నేను చెప్పిన. నువ్వు కూడా ఏదన్నా ఈమెతో నేను నీకు ఫోన్ చేస్తే నువ్వు ఏమన్నా డైరెక్ట్ సరే చెప్తాను కదా. అవునన్నా ఏం చెప్పు అన్న. ఇంకో ఇప్పుడు నీకు తెలియదు, నువ్వు అన్న తీసుకొచ్చినావు కాబట్టి మాట్లాడుతున్నా. లేకపోతే నువ్వు వీడికి రావద్దు దివ్య, వీడికి వద్దు. ఇంటికాడికి వచ్చుడు ఇవన్నీ చెయ్యకు. ఇంటికాడికి వచ్చుడు అవన్నీ చేసుడు రాదు. కంప్లైంట్ ఇస్తా తీసుకోపోయిండు. నేను ఏం మాట్లాడాలా? వద్దానా ఇదంతా? ఇంకో మా ఇంట్లో మొత్తుకుంటున్నా. మళ్ళా నువ్వు ఇలా అన్నం ఎందుకు తీసుకోవట్లేదు?
మా అన్నని తీసుకురాలి అన్న, నేను వాడిపోయిన ఆయన నాకు తెలియకుండా వచ్చి నన్ను కొట్టి అరే వీళ్ళు అన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానా, ఇష్టం వచ్చినట్టు. నాకేమన్నా తెలిసి ఉంటే నేను ఇప్పుడు చెప్పగలను. ఇప్పుడు మా ఈ తప్పు లేకపోతే మనోడు చేస్తాడు అట్లా చేస్తాడు కదా. చెయ్యడు కాదు, నేనే అరే అన్న నేను ఇప్పుడు పెట్టిన నేను నిన్న కూడా ఏమంటుండే, ఏం చేసుకుంటావు చేసుకో, ఏం నేనేమన్నా అన్నానా? వీడి ఇంటికాడ అందరు చూస్తారు, ఈడ ఆల్రెడీ పిల్లలు అందరు చూస్తున్నారు అన్న, ఈడ వద్దానా మనం అటు పోదామన్నా. కొంచెం తగ్గుంటాలి అప్పుడప్పుడు. ఏం చేసినా అన్నా నేను? నేను అసలు ఏం అననే లేను. సరే ఇప్పుడు ఏమన్నా బతిమాలకుంటా వచ్చినప్పుడు ఎలా ఎందుకు మాట్లాడతావు, మంచిగా మాట్లాడు కదా మరి. మా మంచిగానే ఏం చేయాలి దివ్య? ఇప్పుడు ఆమె ఏమంటుందంటే అన్న కొంచెం ఆ కేసు వాపస్ తీసుకోవాలి. నేను ఇప్పుడు ఒకసారి ఇచ్చేసి తీసుకొని నా దోస్తులు వాళ్ళు నీకు దోశలని మరి? అట్లా నీ ఆధార తీసుకోవేరే కదా. నువ్వు ఖాళీ ఒక్క సైడ్ చూసినావు, దీంట్లో ఇంకా ఏమేమి ఉందో అది కూడా చూపిస్తా. నేను ఒక్క సైడ్ చూసిన, నేను ఏమంటున్నా నేను ఇప్పుడు నేనేమన్నా ఇంకా చాలా ఉంది ఇప్పుడు కొంతమంది ఇది మాట్లాడుతారు స్క్రిప్ట్ అని, ఏమేమి ఉంది దీంట్లో, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళని నేను తీసుకొస్తా, ప్రతి ఒక్కళ్ళని ముందు పెట్టి మాట్లాడతా. మాట్లాడు, అప్పుడు నేను కూడా వస్తా. నేనేం రావాలా నువ్వు, మరి నువ్వు రావాలా, నువ్వు ఉండాలా. అన్న చెప్పన్నా, నేను చెప్తాను వచ్చా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు మరి. మంచిగానే మాట్లాడుతున్నా. ఈమెమని ఎట్లా తెలుసానా, మాట్లాడుతుంది తర్వాత మంచిగానే మాట్లాడుతుంది తర్వాత మంచిగానే మాట్లాడుతున్నా. అరే మాట్లాడుతుందంటే నీకు అర్థమవుతుందమ్మా, నేను ఏం చేయాలి? పోలీసు వాళ్ళు పట్టుకో ఈడొద్దు అన్నాడు మనం అక్కడ బాగుందా. నడు ఆడికి వెళ్ళిపో, నువ్వు ఆడికి వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు, నేను మా నాన్నతో వస్తాను. నువ్వు ఆమెకు తెలియదు నువ్వు వచ్చినట్టు వీడికి తెలుసు, అది తెలుసు నీకు తెలుస్తుంది. మాట్లాడదాం, స్టార్ట్ చేద్దాం, ఏది ఉంది కానీ ఏమున్నా అని కూడా మీ అన్న మీద ఖుషి నా దగ్గర పంపించడం అవు వీళ్ళకి తెలుసు. అరే మనన్న చెప్తే అర్చింటాడు, మనన్న తీసుకోండి రా, మనన్న చెప్పిపించి ఇప్పుడు నేను మనన్న కూడా చెప్తా ఏమేమైంది పిన్ టు పిన్, నేను మనన్నకు చెప్తా. తర్వాత మనన్న అయినా నేను అదే చెప్తున్నా, తర్వాత మనన్న అన్నాడు అనుకో, సరే వద్దు ఇంకా తీసేసుకొని అప్పుడు అందరు చూస్తున్నారు రిపిస్తారు. నువ్వు అనవసరంగా నువ్వు నేను వస్తున్నా అడిగి నువ్వు అడిగి ఖుషిని తీసుకురాపో. ఏం చేద్దామన్నా అన్న, నువ్వు ఇలా నేను వేస్ట్ వీళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నాను. నాకు తెలుసు కదా నేను ఎందుకు తీసుకొచ్చాను. మనకంటే ముందే బయలుదేరింది, ఇక్కడ వచ్చిందో రాలేదు, వీడికి రాలే. అవి వస్తుంది కదా, ఇప్పుడు వస్తుంది. అందరూ ఆంటీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ తమాషా వేసి పెట్టేసి తెలుసా అన్న. ఇన్ని రోజులు ఆమె సపోర్ట్ ఉండే ఈమెకి, ఇప్పుడేమో ఈమె అలాగూ మా అన్న అంటుంది. మరి వీళ్ళు అన్న చేసిన తప్పులు గుర్తొస్తలేవు. వీళ్ళు అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి, మీ అన్న మర్చిపోయినావా? అరే మాట్లాడిన తర్వాత సారీ చెప్పడానికి వచ్చి సారీ చెప్పిండు. తర్వాత ఏమో నువ్వు ఛానల్ ఉంటావో ఉండవో అది ఆయనకి సంబంధం లేదు విషయం. వీడియోలో కూడా మన ఛానల్ మరి ఆయన ఇష్టం చేసుకోవాలా వద్దని ఎట్లా చెప్తుంది తెలుసా, పెట్టుకోవాలా అట్లా ఎట్లా అవుతుంది. మరి ఇన్ని రోజులు చేసింది కూర్చుని ఎప్పుడైనా తీసుకుంటా, మంచిగా ఉంటే ఉంటారు. నేనేం చేసిన చూడు కాదన్నా, ఇప్పుడు సొంతంగా వాళ్ళు 6,000 7,000 కమెంట్లు కొట్టిరన్నా, నేను దానికే రియాక్ట్ అయినా. వీళ్ళు అన్నకు తెలుసా అది వీళ్ళందరికి ఇంకో కమ్యూనికేషన్ ఉంటదన్నా, వీళ్ళు అనుకోకుండా వీళ్ళకి ఉండదు. నువ్వు అనుకున్నట్లు ఏమి ఉండదు హర్ష, ప్రతిదీ కమ్యూనికేషన్ ఉంటది మా మధ్యలో. ఇప్పుడు ఈమె వచ్చిందని తెలియదా? చెప్పింది పోతా అని చెప్తావు, నువ్వు కూడా పోయి మాట్లాడుకోనే చెప్తావు, అంతకు మించి ఏమి ఉండదు. పోయి మాట్లాడుకోమనలేదు, నేనే వచ్చి మాట్లాడుతున్నా. ఏం మాట్లాడినా వాళ్ళన్న, మనం సీదా వీడియో ప్రూఫ్ లో పెట్టుకున్నాం కదా. ఎట్లా మాట్లాడినా అదే చెప్పిన పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది కదా, పోలీసు వాళ్ళని పట్టుకోరు, నేను మన తీసుకొచ్చి ఎంత చేసింది కదా. ఈమె ఇట్లా చేసినాక నీ రియాక్షన్ ఏంటి, ఏం చెప్తావు? నా రియాక్షన్ ఇప్పుడు హర్ష చేసిన రైటా కరెక్టా? అర్థం కాలే. హర్ష చేసిన పని కరెక్టా రైట్ అయిపో కరెక్టే. నేను కూడా కరెక్ట్ చెప్పు మళ్ళీ ఎందుకు కరెక్ట్, అది కూడా నేను కూడా కరెక్ట్ అంటున్నా. వెళ్ళిపో, అయిపోయింది టాపిక్ అయిపోయింది. ఎందుకు ఇక్కడికి వచ్చావు చెప్పు. ఎవరైనా ఇప్పుడు నా మీద చెయ్యేసిండు, నేను గమ్మునైనా ఆ రోజు నీ ముఖం చూసి నిన్ను వచ్చి ఏమంటుండు, ఏమన్నా చేసుకో నా భరిస్తే అది కానీ నువ్వెందుకు వస్తున్నావు ఇప్పుడు మళ్ళా? నా ఇద్దరు టాపిక్ అది, మేమిద్దరం చూసుకుంటాం.
మీ అన్న తప్పు చెయ్యలేదు అని అనిపించింది అనుకో, వాళ్ళు ఏం చెయ్యరు. ఎవరైనా తప్పు ఉందా తప్పు లేదా చూసే యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు మీ అన్న తప్పు చేయలేదు అన్నట్టు అంటున్నావు కదా. ఆయన తప్పు చేయలేదు, చేసిండు కదా, చేసినందుకు మరి శిక్ష అనుభవించని. శిక్ష ఇప్పుడు అనుభవించని. నీ మీద చేసినప్పుడు రమేష్ ఎట్లయితే లోపల పోయిండు, అన్ని పోయిండు, కోట్లు తిరిగి వచ్చిండు, మరి మీ అన్న కూడా తప్పు నువ్వు ఇయ్యలే కదా. వేరే వాళ్ళు చేసింది అది కూడా నాదేనా? ఇప్పుడు మీ అన్న చేసిన దానికే కదా చేస్తున్నాను. మరి ఇంకేది టాపిక్ అయిపోయింది. తీసుకోపోయినారు, జర మాట్లాడు. నా వల్లనే తీసుకోవేరు దివ్య, నువ్వే మాట్లాడు. కానీ అట్లా పోలీసులు నీకు చెప్తాను, నా వల్లనే తీసుకోవేరు, నేను ఎట్లా మాట్లాడాలా? మనోడు మాట్లాడి అయిపోయింది, స్టేజ్ దాటిపోయింది మీ అన్న. దాటిపోయిందన్న. ఆయన సారీ చెప్పాడు. సరే ఆయనకి కోపం వచ్చింది, ఇవి ఇచ్చుకోమన్నాడు, ఇచ్చిండు. నేను దాంట్లో ఇచ్చినందుకు ఏమన్నట్లే, చిన్న కౌన్సిలింగ్ అని ఇచ్చి పంపించాలి కదా, మొత్తం తీసుకోపోయారు. అరే కౌన్సిలింగ్ చేయడానికి ఏంది, ఎన్ని రోజులు ఇస్తారు చెప్పు? ఎన్ని రోజులు నువ్వే చెప్పు, ఎన్ని రోజులు మాట్లాడాలా? అరే అన్ని మొన్న తీసుకోపోయిండు, ఆ రోజు నైట్ వచ్చి తీసుకోపోయారు. కౌన్సిలింగ్ ఇస్తే మీ అన్న ఇనే టైప్ లో ఉన్నాడా అన్న? మళ్ళీ ఇంటర్ కనీసం చూడాలా అన్న, ఇచ్చి ఇంటాడో అయినాడో. సగమే చూసినావు దివ్య, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మీ అన్న ఎట్లయితే బయటికి రానికి ట్రిక్ స్టార్ట్ చేస్తాడు, నేను ఎట్లా పెట్టాలో నేను నా ట్రిక్ చూపిస్తాను. నేను చూపియద్దని అనట్లే, కానీ ఈ వేళ చూపియకంటున్నా చూపిస్తాను. నేను కూడా మీ అన్నలే చిల్లర కాదు కదా కొట్టడము అజ్జాయలు. చిల్లర ఆయన అట్లుండగానే చిల్లర అయితే ఆశ చెప్పు. ఎలా చూపిస్తే మీ అన్న తెలుసు, లేకపోతే అసలు తెలియదు. మళ్ళీ నన్ను ఎన్ని మాటలు, నన్ను మీ అన్న చిల్లర ఏమేమన్నాడు చెప్పు? నించని చూసుడు కాదు, అయింది గుర్తుందా నీకు? ఈయనే కదా నేను ఇది అది చెప్తే అర్థం కూడా వేసుకోవాలి. మీ అన్న నమ్మలేదు. చిల్లర దాకెందుకు పోయినావు? ఆడొంగోన్వి ఆడోళ్ళని కొట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మరి దానికి మీ అన్నతో మాట్లాడినావా? ఇదే వీడియోలో ఏ రోజైనా వీడియోలో అన్నావా? మరి అన్న లోపల మాట్లాడినా, వీడియో పెట్టి మరి వీడియో పెట్టి మాట్లాడినప్పుడు మీ అన్న వీడియోలోనే కొట్టింది కదా, అందరు చూస్తుంటే కూడా కొట్టింది కదా, వీడియో ఉందని తెలిసి కూడా కొట్టింది కదా. వీడియో పెట్టుకో, ఆగు, వీడియో పెట్టుకో, ఏం చేసుకుంటో చేసుకో, ఏం కాదు అదే చెప్పు. అది ఇంట్లో అట్లా అనడం కరెక్టేనా హర్ష? మీ అన్న అన్నాడు కరెక్టా? మా అన్న అన్నాడంటే కోపంలో అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎట్లా అంటున్నావు? ఇప్పుడు నేను మాట్లాడడానికి వచ్చినా కదా నీతో. నేను అదే మాట్లాడుతున్నా కదా, నీకు నాకు సంబంధం లేదు. ఇక మీ అన్నకి నాకు ఉంది, మేము ఇద్దరం చూసుకుంటున్నాం. నేనేమంటున్నా, ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు నువ్వు చిల్లరని ఎందుకు అంటున్నావు? ఆయన మీ అన్న చిల్లరంటే, మీ అన్న ఆడోని నువ్వు అనంటే, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే అచ్చా. అప్పుడు కూడా మాట్లాడినా, నీ ముఖం చూసి ఆగినా. ఇప్పుడు నువ్వు కూడా వచ్చిన తర్వాత నువ్వు కూడా వన్ సైడ్ మాట్లాడతాను. ఎందుకు మాట్లాడావు? ఎన్ని చేసినా నేనైతే ఎంత స్టెప్ అయ్యా అంతే. చెయ్యా అన్నప్పుడు చెయ్యా. నేను ఏం మాట్లాడాలి? తీసుకొచ్చి ఇచ్చిండు కదా, వెనకకి తీసుకురమ్మంటున్నా నేను. చిన్నపిల్ల అట్లా వెనక తీసుకోవడానికి పెట్టుకోవడానికి. చిన్నపిల్లల ఆటలు అని అంటే ఇచ్చేసాడు అన్న, అట్లా ఒక్క మాట కూడా అది చేయకుండా. మాట మీ అన్నకి ఏమన్నా నేను చేసుకుంటా అంటే ఏమంటుంది తెలుసా? ఏం చేసుకుంటా చేసుకో, చూస్తా. అన్ని ఉల్టా మాటలు మీ అన్ననే మాట్లాడింది. సరే ఆయననే మాట్లాడిండే, ఆయన చిల్లర గిల్లర అంటుండు కదా. ఇప్పుడు అవి చూడు ఫస్ట్. మీ అన్న ఏమేమన్నాడు? మా అన్న ఏమన్నాడు అంటే మీ అన్న అంటే నేను వాడాలా, నేను అంటుంటే నీకు వస్తుంది అంతే కదా. మా అన్న అంటుంటే నేను వాడమన్నట్లే, అర్థమవుతుందా? నువ్వు అంటే ఆయన మా అన్న అంటే నువ్వు కూడా అనొచ్చు. ఎన్ని రోజులు పెడతావు ఈ కెమెరాలు? ఇప్పుడు అన్నం తీసుకొచ్చినావు, అన్నకి నేను అర్థం చేపిస్తా. తర్వాత అన్న నా సైడ్ అవుతాడు. నెక్స్ట్ ఓన్ దగ్గర పోతావు, నెక్స్ట్ దాని తర్వాత ఓడి దగ్గర పోతావు. ఎంతమందిని తీసుకొస్తావు? నీ తప్పు లేకపోయి నేను ఉర్రుతున్నా నీ మీద అంటే అప్పుడు నువ్వు తీసుకురా ఎవరినైనా. ఇప్పుడు నీ తప్పే లేదు, తప్పు లేదు. ఇంతమంది కింద పడ్డావు చేసిన అయిపోయింది. ఇప్పుడు ఈ దానికి మీరు తప్ప అంటే ఎట్లా? అన్న ఉర్రినప్పుడు నాకు స్టాండ్ తీసుకున్నావా? అరే తీసుకోలే, మాట్లాడిందా? కెమెరాలో ఇంకో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మాట్లాడలేదు. ఇగో నేను ఏం మాట్లాడినా, కెమెరా ఛానల్ లో కొంచెం తీసుకోండి అది అంటే నేను నీ వైపే ఉన్నా. అన్న అది మేము మాట్లాడుకుంటాం, నీకు సంబంధం లేదు అని అన్నా. మళ్ళీ మిగతా దాంట్లో ఇంకా దాంట్లో నాకు ఏం తెలుసు అని మాట్లాడడానికి. నన్ను తిట్టినందుకు ఏం స్టాండ్ తీసుకున్నావు? నన్ను కొట్టినందుకు ఏం స్టాండ్ తీసుకున్నావు? నేను కెమెరా పెట్టి అయితే మాట్లాడలే కదా హర్ష. మాట్లాడాలి కదా మరి. మీ ఎవరు నన్ను కెమెరాలో కొట్టిండు కదా, అందరు చూస్తుంటే కొట్టింది కదా. ప్రతిదీ పెట్టాలి. ఇప్పుడు నన్ను కొట్టింది నేను పెట్టుకోలే,
ఇప్పుడు నాకు కూడా ఒక పేరు ఉంది, నాకు రెప్యుటేషన్ ఉంది, అయినా నేను నన్ను కొట్టిరు అని చెప్పి పెట్టుకోలే. నేనేమని చెప్పి చెప్పు చెప్పు మళ్ళా నేను పెట్టాలా? ఇంట్లో కూర్చొని సంలాయించిన ఆయనకి ఇంట్లో కూర్చోబెట్టి మీ అన్నకేమో ఇంట్లో కూర్చోబెట్టి సంజాయించు, మీ అన్ననేమో ఇక్కడికి వచ్చేసి అందరిని కొట్టుకుంటా తిట్టుకుంటూ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. ఇదంతా ఇట్లా అయితే మీరు గంటలు మాట్లాడుతుంటారు. ఇది ఏం కావాలి చెప్పి నీకు? అన్న తీసుకోమని అన్న, వెనక్కి తీసుకోమని కేసు ఎందుకు తీసుకోవాలి? అన్న ఎందుకు తీసుకోవద్దు అన్న? తప్పులేదా? తప్పు లేదు అని అంటే నేను తప్పు ఉంది, సరే కూర్చోబెట్టి మాట్లాడే విధానం అట్లా ఉన్నాడు ఇంకో తెలుసు, తప్పు తెలుసు. ఏం తెలుస్తుంది తప్పు? మీ అన్న లోపల కొన్ని రోజులు అంటే తప్పు తెలుసు. ఎన్ని రోజులు అన్న? మొన్న పోయినా నైట్, ఆ రోజు నైట్ తీసుకుపోయిండు. ఈ రోజు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి చెప్పు అన్నా? 3 days 4 days అవుతుంది అన్నా. 4 days తెలుస్తుంది అన్న. ఏందన్నా నేను నిన్ను తీసుకొచ్చి మాట్లాడి ఇంకా సంలాయించని ఇంకా మాట్లాడక నువ్వు కూడా అట్లా పెట్టుకో. నాతో మంచి ఎలాగా ఏడుస్తూ మాట్లాడదు. ఇక్కడ వచ్చేలోకి ఎవడరా నన్ను ఆపేది అన్నట్టు మాట్లాడు. అన్నా అట్లా అన్నా అన్నా నేను చెప్పు, నువ్వు చెప్పు. ఇగో అసలు నాకేం అర్థం అవుతలే. ఏమైంది ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు. అరే పిఎస్ కంప్లైంట్ ఇచ్చింది కదా, వెనక్కి తీసుకోమని నేను చెప్తాను. ఎట్లా తీసుకుంటాడు చెప్పు. హర్ష గురించి తెలిసింది, మీ అన్న గురించి కూడా తెలుసు. మీ అన్నకు సంబంధించిన ముందే ఇట్లా మాట్లాడదాం. సంలాయించిన ఇంట్లో కూర్చొని వీడియో పెట్టుకొని సంలాయించండి, వీడియో పెట్టుకొని ఇట్లా సంలాయిస్తారు. ఖుషి చెప్పు. నేను అక్కడ దాకా ఓకే, మీ అన్న ఎట్లా నడమన్నా ఏం చేసుకుంటో వేసుకో, నీ వల్ల ఇప్పుడైనా చిల్లర అంటే ఇప్పుడు సరే ఇప్పుడు చిల్లర అంటే ఒక్కటి చూస్తున్నావు దివ్య. చిల్లర ఎవరన్నారు ముందు? మీ అన్ననే? మా అన్న అన్నాడేమో, అప్పుడే అనేసేది ఉండే కదా. అప్పుడు అట్లా ఎందుకు అంటాడు అన్న? ఇగో మొన్న వీడియోలో కూడా చిల్లర అన్నాడు చూడండి, వీడియో అని చెప్పేసి ఇప్పుడు కూడా చిల్లరే అన్నాడు ఆయన. సరే ఒక్క నిమిషం, చిల్లర అనడం పెద్దనా, ఆడోడు అనడం పెద్ద మాట? ఆడోడు అనడం నేను పెద్ద మాటనే అంటున్నాను. మీ అన్న ఎప్పుడు సడన్ గా ఎందుకు అనలేదంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి. తిడుతున్నారు అన్న ఆయన కూడా, అందరూ తిడుతున్నారు. వాళ్ళకి ఏం తెలుసా? వాళ్ళకి తెలుసా అన్న ఇక్కడ అయ్యేది పాయింట్? అదే ఓకే గానీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళిద్దరు తిట్టుకుంటారు. ఎన్ని పంచాయతీ పెట్టినా వేస్ట్ అన్న. ఇలా నువ్వు ఇంత జల్దీ పంపిస్తాను బెటర్. నువ్వు గంట కాదు, వీడియో 15 నిమిషాలు 20 నిమిషాలు కాదు, గంట సేపు వచ్చినా కూడా ఇది షార్ట్ కాదు. నేనైతే ఇంకా స్టెప్ వెయ్యా. ఇష్టం వచ్చింది చేసుకో. నువ్వేం చేసుకుంటో చేసుకో. ఇష్టం వచ్చింది చేసుకో అన్న. నేనెందుకు చెప్తా నువ్వేం చేయాలి? అన్ని నాకు చెప్పి చేస్తున్నావా? అన్ని నాకు చెప్పి చేస్తున్నావా అంటే వీడు ఉర్రొద్దు దివ్య, ఎందుకు ఉర్రొద్దు అన్న. నువ్వు వెళ్ళిపో ఫస్ట్ అన్న. నువ్వు ఇంకో మీ అన్నకి నాకైంది అది. మీ అన్న తప్పు చేసిండు, నేను దానికి యాక్షన్ తీసుకున్నా అంతే. తప్పు చేసే సరే నా ఇష్టం పోయి నేను ఏంటని ఇస్తా. నువ్వు ఎవరు చెప్పని నాకు? నువ్వెవరు? ఇప్పటి నుంచి లేదు అన్న. కెమెరా బంద్ చేసి పంపించేసి అన్న. వీళ్ళు ఇదే లొల్లి చేస్తారన్న. నాకేం చెప్పు అన్న? నేను మాట్లాడడానికి మళ్ళీ ఆయన ఇట్లా మాట్లాడుతున్నా అన్న. ఎట్లా మాట్లాడాలా అంటే నాకు నొప్పి ఉండదా? ఇగో అసలు మన నాకు అసలు ఇంట్లో ఏం తెలియదు. ఎవరో చూసినా చూడలే. ఎప్పుడో ఛానల్ లో తీసేసినప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చుకుంటే ఎలాగ ఉంటుంది? లేకుండా తీసుకొచ్చి రాదన్న. నేనేం లొల్లిలు పెట్టేలే. వీళ్ళకి అర్థమైందా నీకు? వీళ్ళిద్దరు మంచి ప్రశాంతంగా మా ఇంట్లో నువ్వు ఏ రోజు సతాయించినప్పుడు మా ఇంట్లో నీ దగ్గరకు వచ్చింది. నేను చెప్పిన మీ ఇంట్లో ఇంట్లో ఎందుకు వచ్చింది? అరే ఆయన ఎందుకు వచ్చి అన్న? ఇగో నేను కింద పడ్డప్పుడు అన్న నా తప్పే, నేను ఒప్పుకుంటా. చెప్పాలి కదా. అసలు ఆయన వచ్చిన సంగతి కూడా అడగైనా నాకు తెలుసా? అసలు ఇట్లా ఏం లేదన్నా. తెలియకుండా పడ్డామని తెలియకుండా వచ్చి అసలు ఎందుకు అంటున్నా? ఆయన ఏం చెప్పకుండా వీళ్ళ హాస్పిటల్ తీసుకుపోయి వీళ్ళ జాయిన్ చేసిరు నన్ను. ఆయన ఎందుకు అది చేసిండో తెలియదు, ఎందుకు వచ్చి కొట్టిండో కూడా తెలియదు నాకు. ఆయన వచ్చిన చిల్లర గిల్లర్ అని మాట్లాడేటప్పుడు చూసుకోవాలా మనం కూడా చిల్లరే అని. అందరు చిల్లరే, ఎవరు సక్కనోళ్ళు లేరు. ఎవరు సగ్గను అని చెప్పేసి నేను కూడా అనట్లేదు. మళ్ళా ఊకే అన్నం తీసుకొచ్చి మధ్యలో పెట్టి ఆయన పండ్లు ఆయన అన్ని పక్కన పండ్లు పెట్టుకొని ఇటుకి వచ్చి టెన్షన్. ఆయనకేం అవసరం? నేను బతుకులాడుకున్నాను. ఎందుకు బతిమాడినావు? అన్న నేను ఈడ కూడా మంచిగా మాట్లా. ఆయన ఎట్లా మాట్లాడుతున్నా? ఆయన మాటలు అన్న నేను మాట్లాడే మాటలే కనబడుతున్నాయి అన్న అందరికి. మీరు మాట్లాడింది ఏం కనబడతలే, ఆయన మాట్లాడింది ఏం కనబడతలే ఎవరికి. ఏం చేయమంటావు? నాకైతే ఏం చేయాలో అర్థం. అరే ఏం చేయమంటావు అంటే నీకు తెలియదా ఖుషి? చెప్పు. నేను ఎందుకు ఇంత ఇది చేస్తున్నా నీకు అర్థమైతలే? నేనేం చేసిండు ఒక మాట చెప్పు. మీగో దివ్య చూడు, ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఫైట్ ఆడ మీ అన్నది ఆయనది.
నువ్వు ఎందుకు మంచిగా వస్తున్నావు? ఫైట్ మా అన్నది అయినది కరెక్ట్ అని నేను మధ్యలో వస్తాను. అరే నేను 4 రోజులు అవుతుంది పోలీసులు తీసుకొని ఇంత కూడా మీ అన్న ఎందుకు ఉల్టా మాట్లాడిండు కరెక్ట్. నేను మాట్లాడలే అనట్లేదు. సారీ హర్ష నాకు రియలైజ్ అయింది అన్నాడు. ఆయనకి సపోర్ట్ ఏం లేదు, నేను ఆయనకి సపోర్ట్ ఏం లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నేను ఈయన సైడ్ తీసుకుని కదా మాట్లాడింది. సైడ్ తీసుకున్నా ఏమన్నది కానీ ఆయన గురించి తెలుసు. ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసా? సరే ఆయన కొట్టురు, నేనే కొట్టించినట్టు క్రియేట్ చేస్తున్నా తెలుసా? ఇప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఆయనతో ఉంటున్నావు. అయితే ఉంటే నీకేమైతుంది? దానికి ఏమైనా బాగా అవుతున్నా చెప్పు నాకు. అరే ఆయనతో ఉంటున్నావు, నాకేం బాధ అవుతుంది. మంచిగా ఇప్పుడు నన్ను చెడ్డదని అయిపోతున్నా నేను. మేమేం మంచిగా ఉన్నాం, నువ్వేం చెడైనావు. ఇప్పుడు మీరు మంచిగా తీసుకుంటారా వీడియోలు? మేమేం మంచిగా చేసుకుంటున్నాం, మేము ఏడుస్తున్నాం ఇద్దరం. మంచిగా అనిపిస్తుందా నీకు? ఏడుస్తున్నారా? ఏడుస్తలేమా? వీడియో మొత్తం చూడాలా? నీవే కాదు మా వీడియో చూడాలి మొత్తం. ఏం చూడని ఖుషి కూడా చూసా కాబట్టి ఏడవలే నేను. ఆయన ఏడవలే ఇదంతా కనిపిస్తలే. మరి నేను ఏడ్చింది నీకెందుకు కనిపిస్తలేదు? నేను మీ అన్న ఎందుకు అట్లా చేయాలి? మళ్ళా మా అన్నట్లే మీ అన్నకుండా ఫస్ట్ ఇలా అయిందే నేను చెప్తున్నా. అన్న అట్లా చేసినందుకు నేను ఏం చెప్తున్నా, కౌన్సిలింగ్ ఇచ్చి పంపాలి కదా. పోలీసులు ఎందుకు పట్టుకుపోయారు అంతా? ఇప్పుడు ఎట్లుంది తెలుసా? తప్పంతా మాదే. ఇప్పుడు మీరే మంచోళ్ళు అన్నట్టు క్రియేట్ అవుతుంది. అర్థమైతే ఇప్పుడు మీరు మంచి అయిపోయారు. నేను పిచ్చి మొన్న చేతులు ఎందుకు నన్ను ఎందుకు కొడుతున్నావు? అది చెప్పు ఫస్ట్. లేకుండా నీకు ముద్దులు మొన్ననే చెప్పినా మీరు అంటే ఒక్కటే చేతులు ఊకెందుకు చేతులు నీకు ఈవిడ కూడా ఇప్పుడు నువ్వు దేనికోసం వచ్చారు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆమె కొట్టింది. ఇప్పుడు ఎట్లుంది తెలుసా? మేమేమొకటా? మేము రోజు మాట్లాడుకుంటున్నాం. దానికి నీకెందుకు? ఇప్పుడు చెప్పు, మీరు ఒకటే, మీరు ఇద్దరు ఎప్పుడు ఒకటే అంట. ఇప్పుడు నేనే మంచిగా తీసుకోవన్నా. ఇవే పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు ఆగు, వీళ్ళిద్దరు ఒకటా నువ్వు ఇద్దరు ఒకటా చెప్పు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే. నేను పిచ్చాను మధ్యలో అది చేసినందుకు. వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావు? అన్న వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎందుకు రాలేదు అన్న నీకు అర్థమైందా? ఇప్పుడు నన్ను తిడుతున్నా గలీజ్ గా. మేమొకటైతే నీకు బాధ అని చెప్పు. మీరు ఒకటైనా నాకేం బాధ లేదు తెలుసా? ఆయన నేర్పించినప్పుడు నాతో ఉన్నావు. ఇప్పుడు ఆయన నేను ఇప్పుడు చెడ్డ అయినప్పుడు నువ్వు ఆయనతో ఉన్నావు. ఇది మంచిగా ఉంది. మీరు ఎత్తుంది తెలుసా? మొత్తం నీదేముంది తెలుసా? ఇప్పుడు నీది అవుతుంటే మధ్యలో నన్ను తెచ్చి నన్ను గలీజ్ చేస్తున్నాను. అంతే. నిన్ను గలీజ్ చేస్తున్నా. మా అన్నకి కామన్ సెన్స్ ఉండాలి. అవును ఒక అన్న అన్నప్పుడు వచ్చి తిడతాడు. నేను ఆయనను కొట్టినందుకు నేను ఆయన సైడ్ నుంచి ఎందుకు కొట్టినా అని చెప్పేసి నిన్ను ఒక్క నిమిషం నిన్ను మధ్యలో గుంజుతున్నా అంటున్నా. నేను ఏం మధ్యలో గుంజున్నా? తిట్టినప్పుడేమో కాదు. ఇప్పుడు ఆయన తిట్టినప్పుడేమో వచ్చినావు అన్ని చేసినావు. ఇప్పుడు ఆయన సైడ్ ఏమైనా ఉంటే అంత మాట్లాడుతావు. ఇప్పుడు మళ్ళీ మీరు మంచిగా నన్ను చెడుకు నూకేస్తావా? మళ్ళీ మేము మంచిగా అంటే ఎప్పటి చెడు నూకలే. ఇప్పుడే తిన్నా దెబ్బలు. ఆ మాత్రం అర్థమైంది, మంచిగా అర్థమైంది. ఒక్క దెబ్బ తిన్నందుకు అంత నొప్పి లేస్తే మరి మా అన్న ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. అంటే ఇప్పుడు ఎట్లుంది తెలుసా? అసలు మా అన్న నేను కొట్టినందుకు నేను ఎప్పుడు ఒక్క మాట అనలే తెలుసా? ఒక్క రోజు కూడా నేను ఎందుకు కొట్టినావు అని అన్నా గానీ దేనికి ఇలా అయింది ఎందుకు కొట్టిన ఖుషి కరెక్ట్ కాదు కొట్టడం. చాలా నేను కూడా అడుగుతున్నా. నేను అట్లా చెప్పిన అట్లా చెప్పిన ఇది ఎట్లయితే తెలుసా? నేనే అది చేస్తున్నా. ఎందుకు ఎవరు చేస్తారు? నేనే చేస్తున్నా అంటే మీ అన్ననే చేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఎట్లుంటావు తెలుసా? ఇప్పుడు ఆయన మంచోడు అయిపోయినా నువ్వు అన్న సైడ్ ఉన్నప్పుడు ఒకలాగా, నా సైడ్ ఉన్నప్పుడు ఒకలాగా మొత్తం రంగులు మారుస్తున్నా. నీకు అర్థమైతుంది? ఎందుకు ఇట్లా చేస్తాడు? ఇప్పుడు నేను ఇట్లానే కూర్చోాలా చెప్పు? అందరికి చూపించాలా ఈమెకి మనం కొడుతున్నాం తిడుతున్నాం అని? నువ్వు లేవు దివ్య. దివ్య ఇదంతా కెమెరాలు పెట్టుడు బంద్ చేసుకో. చూపించుకున్నావా? లేవచ్చు దివ్య, లేవచ్చు దివ్య. కూర్చొని అట్లా నూపుతా నేను కింద పడిపోతానా? అట్లా అర్షద్ ఎట్లయితుంది తెలుసా? నీకు అర్థమైతే ఏమేమో మాట్లాడుతుంది. రంగులు మార్చు అంత ఎట్లుంది తెలుసా? నేను ఆయన మా అన్నం జైలు వేసినందుకు తీసుకురమ్మన్నందుకు సరే మాట్లాడిన అయిపోయింది. నిన్న మాట అన్నందుకే నీ కోపం వస్తే నన్ను అన్నారు. నేనెంత పడుతున్నా? నన్ను కొట్టలే.
ఎవరు కొట్టి నిన్ను? సరే ఆగు. నువ్వు ప్రతిసారి కొట్టినప్పుడు నేను పడలే. ఇగో. నువ్వు కొట్టాలి ఎప్పుడు నన్ను? నిన్ను చూసుకో first. నన్ను నేను చూసుకొని ఉన్నా ఇప్పుడు. నన్ను చూసుకొని ఉన్నందుకే ఇప్పుడు నన్ను ఇంట్లో నువ్వుకి పడేస్తుర్రు. నువ్వుకి పడేస్తున్నా? అవును మరి ఎట్లా నువ్వు పడ్డావు కదా. అట్లా నూకితే మళ్ళీ కింద పడకుండా అడ్జేసారు ఆ కుషి. నీకు అర్థమవుతుందా? అసలు నువ్వు నా మీదకి ఎందుకు వచ్చినావు? మెల్ల దిమాగ్ పనిచేస్తుందా లేదా? నీకు అర్థమైతలే. నన్ను అడ్జేసారు. ఏం మాట్లాడేవి నువ్వు అట్లా కూర్చున్నావు. ఆయన నేను చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు? మీరేం చేయకూరి సరే, మీరే ఉండరు. నేనేం చేయను, నేనేం రాను. మీ వద్దలు వచ్చినందుకు ఇప్పుడు ఈరోజు ఇంత మంచిగా అది చేసుకున్నా. నేను ఇప్పుడు అంత నేను ఆయన మా అన్నని ఇచ్చినందుకు కూడా పిఎస్ లో నేను ఏం అనట్లేదు. అర్థమవుతుందా? నేను జస్ట్ ఆయన అడగడానికి వచ్చిన. ఎందుకు ఇచ్చినావు జర తీసుకో వెనకకి అని చెప్పడానికి వచ్చిన. నాతో ఎందుకు లొల్లి పెట్టుకున్నావు? నువ్వు ఇంత మంచి చేసావు. నాకెందుకు వచ్చినావు మళ్ళా? అరే మధ్యలో వచ్చి నా మీదకి నేను ఏమనొద్దంట? ఊరుకోవాలా? నువ్వు అడవు కదా. నువ్వు అంటే నేను వాడాలా? నువ్వు నన్ను ఇన్ని రోజుల నుంచి అర్థం చేసుకుంది ఇదే కదా. సరే మంచిది. నేనేం మాట్లాడాల్సి ఏం కావాలో ఏం తీసుకురాకు. నేను ఇంకోసారి అడుగుతా నువ్వు చెప్పు. నేను అడగాను కూడా అడగా. నేను ఇవాళ వచ్చి దెబ్బలు పడ్డానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. నేను నీతో మాట్లాడడానికి వచ్చిన. నువ్వు ఎందుకు అట్లా అన్ని చేసినావు అంటే నన్ను కొడుతుంది. నేను ఏం మాట్లాడా. అందుకే నేను చెప్తున్నది ఈ రోజు నుంచి నాను ఏం మాట్లాడా సన్నా. ఎన్ని రోజులు వస్తూ ఉండని నేనే మాట్లాడు. అసలు నేను ఎవరిని పిలిచినా ఎందుకు వచ్చిర్రు, నన్ను ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చిర్రు, మీరెందుకు కొట్టుకుర్రు, ఎందుకు వెళ్ళిపోతుర్రు, ఏంది ఇదంతా అన్నా? ఏందన్నా ఇది? మధ్యలో మేము కొట్లాడుతుంటే ఆమె రంగు అంటుంది. అంటే ఇప్పుడు మీరు ఆడవాళ్ళు కొట్లాడుతూ నేను ఏం చేయాలా? ఇది ఎట్లుంది అంటే మీరు WWF, నేను రెఫరీని, మీరు కొట్లాడుతుంటా మజాక్ నాకే అవుతుంది అన్నా. అసలు ఇక్కడ ఏం నడుస్తుంది? మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? అరే అది ఆమె ఎందుకు వచ్చింది? నాకు తెలియదు మాట్లాడింది, ఎందుకు వెళ్ళిపోయింది? అంతే, నాకు అదొకటే తెలుసు. నువ్వెందుకు నూకినావు, ఆమె ఎందుకు కొట్టింది, నువ్వెందుకు మాట్లాడి ఏమైతుందన్నా ఇక్కడ? ఎందుకనేది అంతా ఆమె మనసులో వచ్చింది చెప్తుంది. నేను ఇంకుటా కూర్చోవాలా అయినాడా? పెట్టే బంద్ చేసి అవసరమే లేదు అంతా వేస్ట్ అన్న. నువ్వు అనవసరంగా నువ్వు వచ్చి ఇంకో నీ పన్ను వడ్లుకొని నువ్వు అనవసరంగా ఇలా మాటలు వినేసి నువ్వు వచ్చి నువ్వు అది చేస్తున్నావు. కానీ ఈడ ఇది స్టార్ట్ అయ్యేది కాదు. నేను వాళ్ళ అన్న మ్యాటర్ వడ్లేటోని అసలే కాదు. నేను ఆమె ఏడికైనా పోనీ, నాకు సంబంధం లేదు.